రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. అందరికీ ముందుగా శుభోదయం. ఇక తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అయితే మార్చి 1 నుంచి కూడా పంపిణీ చేస్తామని చెప్పింది. ఎన్నికల కోడ్ అమల్లో లేనటువంటి జిల్లాల్లోనైతే ఈ రోజు నుంచి ప్రారంభిస్తామని చెప్పింది. కానీ మళ్ళీ ఏమైందంటే వాయిదా పడ్డట్టుగానైతే మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇతర మంత్రులు కొండా సురేఖ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిసి శుభాకాంక్షలు, అదేవిధంగా రాజకీయాల గురించి చర్చించడం జరిగింది. సో ఒకసారి వార్తలకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ముందుగా విషయాలు తీసుకుందాం. నేటి రేషన్ కార్డుల పంపిణీ వాయిదా, పలు జిల్లాల్లో పూర్తి కాని దరఖాస్తుల ఎంక్వైరీ, మరి కొన్ని చోట్ల ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిన ప్రక్రియ. నేడు కొత్తగా 1,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించిన ఆ కార్యక్రమం వాయిదా పడింది. పలు జిల్లాలో కార్డులకు సంబంధించిన దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడం, మరికొన్ని జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడమే ఇందుకు కారణమని కూడా సమాచారం. అయితే నిజంగా ఈ రేషన్ కార్డుల గురించి, ముఖ్యంగా రేషన్ కార్డుల గురించి కొన్ని లక్షల మంది చూస్తున్న పరిస్థితి. ఎప్పుడెప్పుడు అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా లేనటువంటి రేషన్ కార్డులు ఇగొస్తాయి అని కూడా వాళ్ళంతా చూస్తున్నారు. కానీ తీరా చూసే వరకు వాయిదాలు, లేకపోతే ఇంకో కొన్ని రోజులకి ఇస్తామనడాలు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. పేదవాడికి అనేక రకాల సంక్షేమ పథకాలు అందాలంటే ముఖ్యంగా ఉండాల్సింది రేషన్ కార్డు. మరి రేషన్ కార్డు లేకపోవడం వల్ల రేషన్ బియ్యంతో పాటు, ఆరోగ్యశ్రీతో పాటు ఇతరత్ర పథకాలకు కూడా ఈ పేదలు అందుకునే పరిస్థితి. మరి ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుంది అంటే, మొన్నటికి మొన్న ఏమన్నారంటే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నడుస్తూ ఉంది, టీచర్ అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నడుస్తూ ఉంది, ఇంకా కొన్ని రోజుల్లో ముగిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో లేని జిల్లాలో, ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలోనైతే పకడ్బందీగా చేస్తామనేటువంటి మంత్రి వెల్లడించిళ్ళు. కానీ తీరా చూస్తేనైతే ఇట్లనైతే చేసింది. అంటే ఆశ చూపి ప్రజలను ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అంటే మొత్తానికి పకడ్బందీగా సిబ్బంది పెట్టి ఆ యొక్క సర్వేను, ఆ ఎంక్వైరీని పూర్తి చేసి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో మీరు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే పథకాల అమలుకు మీరు శ్రీకారం చుట్టకపోతే ప్రజలు మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ఉండబోతారో మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక నా దృష్టిలో పడాల్సిన పని లేదు. 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు. పేదోడు సంతోషంగా ఉంటే ఎప్పటికీ మనదే అధికారం. బీజేపీ బీఆర్ఎస్ తో ఫైట్ చేయాలి. టీపీసీసీ విస్తృత భేటీలో మీనాక్షి నటరాజన్. స్థానిక ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చలు, మైకుల్లో వాగే నేతలపై సీఎం రేవంత్ ఆగ్రహంగా వ్యక్తమైనట్టుగా తెలుస్తా ఉంది. ఇక మొత్తానికి మీనాక్షి నటరాజన్ గారు అయితే రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ వ్యవహారాలు, కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎలా ఉండాలి, కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎలా పటిష్టం చేయాలనేటువంటి ఉద్దేశాల గురించి ఈమెనైతే మీనాక్షి గారిని హైకమాండ్ అయితే నియమించిందని తెలుస్తా ఉంది. అయితే మొత్తానికి సింప్లిసిటీ, కేర్ ఆఫ్ సింప్లిసిటీ మీనాక్షి నటరాజన్ గారు కూడా చెప్పవచ్చు. ఇంకా ఏమంటున్నదంటే 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడిన వారికే పార్టీలో సంబంధించిన పదవులు. నిజంగా మరి గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి కార్యకర్తలకైనా ఎవరికైనా కూడా మంచి పదవులు ఇస్తేనే నిజంగా కలుసుకుంటాడు. ఒక 10 వస్తే సంతోషం వేరుంటుంది. కాబట్టి ఈమె కూడా ఏం చేస్తుంది, మీనాక్షి గారు కూడా కష్టపడ్డోళ్ళకే ఉంటది అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మైకుల్లో ఎట్లా పడితే అట్లా, మీడియా ముందైనా లేకపోతే ఇంకా వేరే చోట్ల ఎక్కడైనా కూడా వాగే నేతలపైన కూడా సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగానే మనకు అర్థమవుతుంది. అంటే ఒక రకంగా మనం లిమిట్స్ కు క్రాస్ చేసి మాట్లాడేద్దని కూడా ఒక రకంగా చెప్పినట్టుగానే మనకు తెలుస్తా ఉంది. పని చేయలేం, ఎస్సీ శాఖలో వర్క్ చేసేందుకు అధికారుల అయిష్టత, వేరే చోటుకు బదిలీ కోసం ప్రయత్నాలు. హెచ్ఓడి నుంచి సెక్రటరీ వరకు కూడా ఇదే పరిస్థితి. సర్క్యులేటింగ్ ఆఫీసర్ లేకుండానే ఫైల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఎందుకు జరుగుతుంది ఇందులో లోపం అనేది ఒకసారి చూద్దాం. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖలో పనిచేసేందుకు అధికారులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఏ చిన్న అవకాశం దొరికినా ఇతర శాఖల్లోకి ట్రాన్స్ఫర్ లో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్ లో పనిచేయడం వల్ల పని భారం తప్ప ప్రయోజనం ఉండదని, పైగా ప్రైవేటు వ్యక్తుల పెత్తనం కొనసాగుతుందనే అభిప్రాయంలో అధికారులు ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇక ఈ తరహా ఆలోచనలో కొత్తగా సర్వీస్ లోకి వచ్చిన బ్యూరోక్రాట్స్ తో పాటు సీనియర్ ఐఏఎస్ లో సైతం ఉందని కూడా టాక్ నడుస్తుంది. అంటే ఈ శాఖలో మరి ఏమైందో తెలియదు, కానీ బాగా వర్క్ బర్డెన్ ఉంటుంది. అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులటువంటి జోక్యం కూడా బాగుంటుంది. దానివల్ల స్ట్రెస్ కు గురవుతున్నామనే పరిస్థితిని
ఉద్దేశంతో మొత్తానికి ఈ యొక్క ఏది ఎస్సీ శాఖలో పని చేయలేమని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అంటున్నారని కూడా తెలుస్తుంది. ఇక 6న క్యాబినెట్ భేటీ, 6న లేదా 7న అసెంబ్లీ స్పెషల్ సెషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక కొన్ని ఏండ్ల కళ నెరవేరిందని కూడా చెప్పుకోవచ్చు. ఓరుగల్లుకు ఒక కొత్త పుంత, ఒక కొత్త నూతన శోభకైతే శ్రీకారం చుట్టిందని కూడా చెప్పుకోవచ్చు. మామునూరు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అనుమతి మంజూరు చేసిన కేంద్ర సర్కార్, నెరవేరనున్న వరంగల్ వాసుల కళ. ఇక ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం రేవంత్. ఇక మన వరంగల్ నుంచెల్లే గాల్లో ఎగరడం అయితే ఇంకా కొన్ని రోజులు రాబోతుంది. నిజంగా ఇది వరంగల్ ఉమ్మడి వరంగల్ యొక్క ప్రాంత బిడ్డల యొక్క గొప్పతనం, అదేవిధంగా వాళ్ళు గర్వించదగ్గటువంటి విషయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇటు మామునూరుకి ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడి నుంచి మేము గాల్లో ఎగురుతామనేటువంటి యువకుల కళ, పెద్దోళ్ళ కళ అన్ని కూడా నెరవేరబోతున్నాయని కూడా మనకు స్పష్టంగా అవుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా ఆల్రెడీ ఇచ్చింది. ఇక రానున్న రోజుల్లో దానికి సంబంధించినటువంటి అన్ని పనులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఇక మామునూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్రం శుక్రవారం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్పోర్ట్ కోసం ఇప్పటికే రేవంత్ సర్కార్ 696 ఎకరాల భూమిని సేకరించింది. మరో 253 ఎకరాలను కూడా సేకరించనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక పెండింగ్ లోనే ఎన్ఓసి అంటే మామూలుగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థ ఒక ఒప్పందం చేసుకున్న తరుణంలో క్లాస్ 5.2లో 25 ఏళ్ల లోపల 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త విమానాశ్రయానికి అనుమతించొద్దని జిఎంఆర్ సంస్థ కేంద్రంతో ఒప్పందం చేసుకుందని కూడా తెలుస్తా ఉంది. సో ఏది ఏమైనా కూడా మొత్తానికి కేంద్ర సర్కార్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ఎట్టకేలకు వరంగల్ బిడ్డలకు, వరంగల్ ప్రాంత ప్రజలకు ఒక రకమైనటువంటి మంచి శుభవార్త చెప్పింది. ఇక మొత్తానికి ఒక రకంగా వరంగల్ ప్రజలు అయితేనేమి అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు, అన్ని నాయకుల ప్రజలు, అన్ని రాజకీయ నాయకుల ప్రజలందరూ కూడా మోడీకి అయితే ఒక రకంగా అయితే శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి, కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరింత మంచి సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే, చూస్తున్నామండి ప్రజానాడి.